వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందుబాబులకు అలర్ట్, నేటి నుంచి 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్. ఒక్క రోజులోనే బంగారం ధరలో ఊహించిన మార్పు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ గోల్డ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి? బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి రాహుల్ గాంధీ 2 రోజుల పాటు పర్యటన. మందుబాబులకు బ్యాడ్ న్యూస్, 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇవాళ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు వైన్ షాపులు, మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 25వ తేదీన కూడా మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 23వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని వైన్ షాపులు సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు భారీగా పెంచుతూ ఉండగా ప్రస్తుతం సంక్షోభ సమయంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీనితో పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 90,150 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 98,350 రూపాయలకు చేరుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికాలోని బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ ఆయన అధ్యాపకులు మరియు విద్యార్థులతో సంభాషిస్తూ అమెరికాలో దిగిన తర్వాత గాంధీని కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా స్వాగతించారు. ఆయనను యువతకు, ప్రజాస్వామ్యానికి మరియు మెరుగైన భవిష్యత్తుకు స్వరం అని అభివర్ణించారు. ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఆ ఎక్స్లో పిట్రోడా ఇలా వ్రాశారు: రాహుల్ గాంధీ అమెరికాకు స్వాగతం. యువతకు, ప్రజాస్వామ్యానికి మరియు మెరుగైన భవిష్యత్తు కోసం ఒక స్వరం విందాం, నేర్చుకుందాం మరియు కలిసి నిర్మించుకుందాం అంటూ ప్రకటించారు. చూసారుగా విభాగాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.